తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై చర్చించేందుకు విద్యావేత్తలతో సచివాలయంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ను విడుదల చేయడం, టెట్ నిర్వహణ ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. పాఠశాలలు తెరిచిన రోజే పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాల అందజేత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేపట్టిన విధానాన్ని రేవంత్ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలియజేశారు.